అబ్బా తిరిగి తిరిగి కాళ్ళు నొప్పించేసినాయిపా. అవును పా, కాళ్ళే నొప్పించేసినాయి. సర్లే గాని ఎవరెవరికి ఎన్ని చాక్లెట్లు వచ్చినాయి కౌంట్ చేద్దామా? సర్లే ఫస్ట్ నావేంచుదాం. అమ్మో ఏంటి విద్యుత్ దగ్గర ఎన్ని చాక్లెట్లు ఉన్నాయి? 37, 38 38 చాక్లెట్లు వచ్చినాయి నాకు. అన్యా పైపు నేను ఎంచుతా. సర్లే రండి బయటికి. ఇవిగో. ఏందిరా నాలుగేనా? నాలుగే పల్లవి బ్యాచ్ వాళ్ళకి గ్రీటింగ్ ఒకటే ఇచ్చినారు, చాక్లెట్లు ఇలా. బాగైంది రానికి. సర్లే ఇప్పుడు నేను ఎంచుతా. అమ్మని శిశిర దగ్గర ఏంది నాకంటే ఎక్కువ చాక్లెట్లు ఉన్నాయి. 40. నాకంటే 2 ఎక్కువ నీకు. సర్లే ఇప్పుడు ఛాయ నువ్వే. సరే వీళ్ళందరికంటే నా చాక్లెట్లు ఎక్కువ అనుకుంటా. ఎంచుదాం. 45. 45 ఎట్లనే నాతో పాటునే కదా మీరు కూడా ఇచ్చినది. దీనికేమో 40 వచ్చినాయి, వాడికేమో 5 వచ్చినాయి, నీకేమో 45 అంటున్నావు. ఎట్లా పో, అవన్నీ వాళ్ళు ఇచ్చినట్టు కాదు, ఆ బాబు కలుపుకొని దాంట్లో. అందుకు ఎక్కువ కనిపిస్తానయ్యా. ఓ అంతేం లేదు, ఇవన్నీ నాకు ఇచ్చిండేవే. ఊరు నుంచి మా అక్కలు కూడా వచ్చినారు, వాళ్ళు కూడా ఇచ్చినారు, అందుకే ఇన్నైనాయి. సర్లే పాక పదం పాప. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ పా. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. అవునారా? విద్యా ఏమైంది శిష్ట అట్లున్నావు? పొలమ్మ రెండు పీకినట్టుంది. రే నువ్వు నోరు మీరా, రా వచ్చి కూర్చో. ఏమి అట్లున్నావు? మా అమ్మ వచ్చింది. దేనికి? మా అమ్మ బయటికి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పింది. నేనేమో రోడ్ ఎక్కకుండా ఛాయ్ వాళ్ళ ఇంటికి పోయినా. అయితే ఎవరైనా వాకి లేకోకుండా పోతారా అని వచ్చింది. మరి తప్పే కదమ్మా, అట్లా ఎవరైనా చేస్తారా? మీ అమ్మ కాబట్టి వచ్చింది, అదే మా అమ్మ అనుకో ఊరంతా తిప్పులాడిచ్చి కొట్టేది. ఇదిగో విద్యా. బా ఏంది కవర్ ఎంత పీకినా రాలేదు. రే నువ్వు తినరా? అప్పుడే తినేసినావా? అయిపోయింది పా. గ్యాపీరా, మేము తుంచడంలో నువ్వు అప్పుడే నోట్లో కూడా వేసేసుకున్నావు కదరా. మేము అబ్బాయిలం, మీరు ఈ రోజైనా తిండేలే, చూసి తింటారు. మీకు కకృతిరా, ఆగలేరు, ఏడ్చినావులే తిన. సర్లే గాని మా అమ్మ చికెన్ చేస్తుందంట, రాండి పోయి తిందాం. చికెన్ అని చెప్పించింది, చట్నీ పెట్టించినావు కదపా. మన మొగానికి బాబు ఎప్పుడైనా చికెన్ పెట్టించిందపా. ఊరుకో ఉన్నాను, నేనేమన్నా కలగన్నానా? మా అమ్మ చింతకాయ చట్నీ చేస్తుందని చికెన్ అనే చెప్పిందిరా. ఎప్పుడంతే మీ అమ్మ. శిష్రా హారతి తీసుకుందురా. త్వరగా రెడీ అవ్వు, స్కూల్ టైం అవుతుంది. మా ఇది లాస్ట్ కదమ్మా, రేపు నుంచి సంక్రాంతి హాలిడేస్. అయితే ఈరోజు లాస్ట్ అయిన స్కూల్ కి ఎవరు రారు, అందుకని నేను పోన్మా. అలా ఏం లేదు, ఈ రోజు లాస్ట్ వర్కింగ్ డే కాబట్టి నువ్వు తప్పకుండా వెళ్లాల్సిందే. పైగా పొంగల్ సెలబ్రేషన్స్ కూడా ఉంటాయి. తప్పునా? తప్పదు. ఏం చేద్దాం, సరే అంటాం. మా వెలుసా బాయ్. A few hours later. మా మా రేపు నుంచి హాలిడేస్, ఎంజాయ్ 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 ఎంజాయ్. సర్లే వెళ్ళి మొహం కడుక్కోపో. డాడీ ఏం నాన్న? హాలిడేస్ కదా, ఎక్కడికైనా వెళ్దాం డాడీ. హాలిడేస్ నీకు నాన్న, నాకు కాదు, నాకు కొంచెం వర్క్ ఉంది. సర్లే. మమ్మీ ఈ హాలిడేస్ లో అమ్మ వాళ్ళు ఊడిపోతే ఎలా ఉంటుంది? బాగుంటుంది, కానీ మన సంక్రాంతి ఇక్కడే జరుపుకుంటున్నాం. అదేంటి మా, సంక్రాంతి టౌన్ లో జరుపుకునే కంటే బయట జరుపుకుంటేనే బాగుంటది. అక్కడ అందరూ ఉంటారు, ఇక్కడ మనం ఒకటే ఉంటాం. బాగుంటుంది, కానీ డాడీ చెప్పాడు కదా తనకు వర్క్ ఉందని. పోనీ మనం వెళ్దాం. డాడీకి ఇబ్బంది కదా ఇక్కడ. చా ఎలా అయినా సరే సంక్రాంతి కూలిపోవాల్సిందే. ఎట్లబ్బా? మమ్మయ్య మమ్మీ కాల్ చేసి మమ్మల్ని వచ్చి పిలిచిపోతారు. పదా శిష్రా తల్లి వచ్చి భోంచేస్తురా. వస్తారేమా? ఇప్పుడు ఎవరు ఫోన్ చేస్తున్నారు? అక్క ఫోన్ చేస్తుంది. హలో హలో మమ్మయ్య. చెప్పు బంగారు తల్లి, నువ్వేం బాధపడద్దు. సరే మమ్మయ్య, నేను ఫోన్ చేసే విషయం మా అమ్మకు తెలియకూడదు, మరి అడుస్తుంది. నాకు తెలియదారా, నేను చెప్పనులే. సరే మమ్మయ్య, త్వరగా రా, ఉంటాను. వెంటనే వస్తున్నారా? మమ్మీ వస్తారు, మమ్మీ వస్తారు. ఇప్పుడెవరబ్బా? రే తమ్ముడు, నువ్వేంట్రా ఇక్కడ? ఏమక్క రాకూడదా? రే అలా ఏం లేరా, ఒక్క ఫోన్ కూడా చేయకుండా వచ్చేసావు కదా, అందుకే అలా అన్నాలేరా. అయ్యి నా బంగారు తల్లి, రారా లోపలికి. పదక్క. అడుగు. అడుగుతా ఆగవే. అక్క ఏంట్రా? సెలవులు కదా, నిన్ను పిల్లల్ని ఊరికి తీసుకెళ్దాం అనుకుంటున్నా. అదేంట్రా ఇప్పుడా? ఇంకా ఛాయకి స్కూల్లో హాలిడేస్ కూడా ఇవ్వలేదురా. ఇంకా తను రావడానికి 4 days పడుతుందంట. అబ్బా అది కాదక్క, 4 రోజుల తర్వాత వెళ్దాంలే. నువ్వు ఆగవే, మీ ఇద్దరి మధ్య నన్ను నలిపేస్తున్నారు. అక్క 4 రోజులు ఉండేకి ఊర్లో ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయి ఉన్నాయి అక్క, మీరు త్వరగా బయలుదేరండి. రే ఇప్పుడు ఇంకా ఛాయ కూడా రాలేదని చెప్పినా కదరా. నువ్వు వెళ్ళి రెడీ కాపో, ఛాయ వచ్చే రోజు నేను టౌన్కి వెళ్ళి పిలుచుకొస్తా. ఏంటో వీడి హడావిడి. సర్లే బ్యాగ్ తీసుకొని వస్తానావురా. థ్యాంక్ యూ మమ్మయ్య, నీ ఫోన్ చేయడానికి వచ్చినందుకు. నా మేనకోడలు వస్తుందంటే ఇంట్లో సందడే సందడి, రానా మళ్ళీ? అయ్యో థ్యాంక్ యూ మమ్మయ్య. రే పోదాం పోదా. వదినా
వదినా రా చందు, ఇదేనా రావడం? ఇంటి దగ్గర అంతా ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు వదినా, ఎక్కడికో బయలుదేరినట్టున్నారు. ఊరికి రా, వీడు ఊరికే సతాయిస్తుంటే వెళ్తున్నాం. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, తర్వాత వెళ్తాంలే. నా కోసం మీరు రావడం ఏంటి వదినా? నేను ఊరికి వెళ్తాలే, మీరు వెళ్ళండి. ఏంటి బావా, బాగున్నావా? బాగున్నా బావా, మీరు బాగున్నారా? బాగున్నా బావా. అదేంటి బావా అలా అంటున్నావు? మీరు కూడా వచ్చేసాడు మన ఊరికి. అయ్యో ఇప్పుడా? ఇప్పుడే. బట్టలు కూడా తెచ్చుకోలేదు బావా నేను. నా లేవా బావా? నా వేసుకుందు కానీలే రా. ఏంటో అందరూ ఒకేసారి సమావేశం ఎక్కడో బయలుదేరినట్టున్నారు. బావగారు ఎలా ఉన్నారండి? బాగున్నారా? బాగున్నది. ఎప్పుడొచ్చావు? అందరూ బాగున్నారు ఇంట్లో? బాగున్నారు బావగారు. బాగున్నావా అన్నయ్య? బాగున్నా తమ్ముడు, నువ్వెప్పుడొచ్చావు? అందరు ఇంట్లో బాగున్నారా? అంతా బాగున్నారన్నయ్య. బావా సెలవులు కదా, అక్కని పాపని ఊరికి తీసుకెళ్దామని. వాళ్ళేనా తీసిపోయేది, నేను వద్దా? అయ్యో భలేవారే బావా, సీతమ్మ వారు వస్తే రాములవారిని వద్దంటామా? మీరు కూడా రండి. ఊరికే అలా అన్నాలే, నాకు కొంచెం పని ఉంది, మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. అలాగే బావా. అక్క పదండి. సరేరా. సార్, మీకు కావాల్సినవన్నీ వేడివేడిగా చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాను. రైస్ ఒకటి చేసుకుంటే సరిపోతుంది. అలాగే శ్రీ, వెళ్ళొస్తున్నా. నువ్వు పాప జాగ్రత్త మరి. బావా మేము చూసుకుంటాంలే, నువ్వు బయలుదేరక్క. వస్తానండి. వస్తాం బావా. సరే. మమ్మీ ఇక్కడ కారపు ఓ ఏమైందిరా? శిష్రా ఎక్కడికి? యాడికి పోతున్నావురా? రే బంగారు తల్లి. యహూ! అబ్బా, భలే ఉంది మమ్మీ మన ఊరు. ప్రశాంతంగా. ఏ శిష్రా, ఏం చేస్తున్నావు? రా ఇంటికి వెళ్దాం. వస్తున్నామా? ఇంటికి వచ్చేసాం. అబ్బా పొలంలో టాట తోలి కారు అలవాటు తప్పిందబ్బా. ఏందిరా అందరూ ఈడే ఉన్నారు? చందా బ్యాగ్ లిటి. ఏంది మమ్మీ ఇంతమంది పిల్లలు వచ్చినాడు? నువ్వు వస్తున్నావు అని చెప్పినా అంతే, ఆడుకోనే పిల్లలు అందరూ వచ్చేసినారు. ఉన్నాండమ్మా, ఇప్పుడే కదా వచ్చింది, నీళ్ళు లాగొత్తదిలే. బాగున్నావా శిష్రా? బాగున్నా పిన్ని, మీరు బాగున్నారా? బాగున్నామమ్మా. ఇప్పుడే వస్తాంటేది. ఏం ప్రసాద్ అన్న, బాగున్నారా? బాగున్నామక్క, మీరు బాగున్నారక్క? బాగున్నామ్మా. పండగకి ఇక్కడేకా. కాఫీ రాదండి. కాఫీనా? మళ్ళా వస్తాలేండి. రా బావా, సిగ్గుపడతావు. అయ్యో వస్తానా బావా. రే, మన ఇంట్లోకి వచ్చేకి వాళ్ళకెందుకు సిగ్గురా? అవును మమ్మయ్య. అమ్మోళ్ళు ఎక్కడ వినారా? కనిపరాలేదు. అమ్మోళ్ళు తీర్థయాత్రలకు పోయినారక్క. రే, నువ్వు నాకు ఆ మాట చెప్పలేదు కదరా.